అవినీతి, భూమి మీద అవినీతి అద్దు. ఇప్పుడు ఓన్లీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్టే చర్చ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్టనే చర్చ. అది మాట్లాడదామంటే మాట్లాడదాం, ప్రతి సబ్జెక్ట్ మాట్లాడతాను, పక్కన పెట్టండి. ఈ రోజు మన చర్చ మాత్రం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యల పట్ల. హిందువుల యొక్క మనోభావాలని దెబ్బ తీసిస్తున్నట్టుగా పక్కదారి పట్టించేటటువంటి కుట్రలు పన్నినందుకు ఇప్పుడు మన చర్చ దేని పెట్టిన మీరు పక్కనే ఛానల్లో మీ యాంకర్ ఉన్నాడు, ఛానల్లో యాంకర్ ఉన్నాడు. మీకు ఒక్కటే, హిందువులని మానవ బాంబులు చేసేంత వరకు మీరు ఒప్పుకోరు. హిందువులు మానవ బాంబులు అయ్యే రోజులు వస్తుంది. మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము. అవమానించుని మేమేమో పత్రాలు జారీ చేసే రోజులు కూడా వస్తాయి. మీరేం టెన్షన్ పెట్టుకోకండి. మీరు ఇట్లా చేసుకుంటూ పోయినరి, అనుచుండ్రి, తిట్టుండ్రి, చులకన చూడండి, బరాబర్ జారీ చేస్తాం, హిందువులం జారీ చేస్తాం. ఎవరు దేవులను అవమానించితే ఏం చేస్తారు? దేవులను అవమానిస్తే ఏం చేస్తారు? ముస్లిం సోదరులు ముస్లింస్ ఏం చేస్తారు? ముస్లింస్ ఏం జారీ చేస్తారు? బరాబర్ దేవుళ్ళని చులకనగా చూసుకొని అవమానించుకొని బరాబర్ చేస్తాం. వేరే దేవుడు ఒక్కడు మాట్లాడాడు బరాబర్ రండి. నేను రేపు అసెంబ్లీలో చర్చ పెట్టండి, ధర్మం మీద చర్చ పెట్టండి. రేపు అసెంబ్లీలో అసెంబ్లీలో చర్చ పెట్టండి. ఇతర మతస్థులు చూస్తే గదగద అనిపోతారు. హిందువులను చూస్తే చులకన, మీకు హిందువులను చూస్తే చులకన, ప్రతి ఒక్కరు చులకన అయిపోయిన జాతి అయింది. మాకు సిగ్గు శరం లేక ఎవడు తనవాడో ఎవడు తన ధర్మానికి అవమానకరం మనతో తెలుసుకోలేక హిందూ జాతి రకం పరిశ్రమ అవుతున్నది. ఇదే మాటలు ఎలక్షన్ కూడా మాట్లాడాలి, అప్పుడు ఏర్పడుతుండే. అంటే మీకు అవమానాలు రా, మీకు ఇప్పుడు గద్దెను ఎక్కిండ్రు, అధికారం తలకెక్కింది. మేము రేవంత్ రెడ్డి అంటే నేను రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల చెప్పండి రాము, నువ్వు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్లనే మా నిరసన, మా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల నిరసన. మా దేవుళ్ళను అవమానించిండు, దానికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. ఆ క్షమాపణ ఎట్లా చెప్పాలో మాకు తెలుసు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకరు. మీరు యావత్ 4 కోట్ల మంది తెలుగు ప్రజలు మొత్తం చూసి రేవంత్ రెడ్డి గారి భాషలో తప్పేముందో మీరే వరకు ఒప్పుకోము. దానికి సరైన చర్యలు ఉంటాయి. సమయం సందర్భం చూస్తున్న జాతి. మీరు అనుకుంటున్నారు అవినీతి డబ్బుతోని రాజకీయాలు చేసుకుంటా హిందువులను ఎట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. నువ్వు ఒక్కసారి ఇప్పుడు క్లిప్ పంపిస్తా. నోనో నేనేమంటున్నాను, పాత బస్తీలున్న గల్లీలున్న ముళ్ళ ఏమన్నాడో ఈయనో, పాత బస్తీల గల్లీలున్న ముళ్ళ ఏమన్నాడో పంపిస్తా నీకు. వాళ్ళు ఒక చిన్న మాట అన్నదానికి ముఖ్యమంత్రి అని చూడకుండా అవునా అని మాట్లాడతారు. అంటే మీకు అట్లాంటి స్పందన కావాలా? మీకు అట్లాంటి స్పందన అయితుంటారు మీరు, మీకు అట్లాంటి స్పందనలు కావాలా హిందువుల నుంచి అని కోరుకుంటున్నారు మీరు. నేను ఒకటే చెప్తా ఉన్నా కదా రాకేష్ రెడ్డి అన్న, నేను 2 ప్రశ్నలు వేసిన. ఒకటి, ముఖ్యమంత్రి గారు తప్పుగా మాట్లాడిన అనేటటువంటి అంశం ఏందో నువ్వు రిపీట్ చేయని నేను అడిగిన లైవ్ లా. రెండవది, మీరు ఉత్త పుణ్యానికి ఏదో బట్టగాల్చి మీదేసి అదిగో ఏదో మాట్లాడేసిండు, అదో హిందువులకు ఏదో వ్యతిరేకమైన ఏదో హిందువులని మొత్తం మీ దిక్కు తీసుకుందాం అనుకుంటే తెలంగాణ మొత్తం కూడా హిందువులందరూ కూడా బీజేపీ నేతలని సపరేట్ చూస్తున్నారు, హిందువులు మొత్తం సపరేట్ ఉన్నారు. నేను మళ్ళా కూడా చెప్తున్నా, మీకు దేవుడు మోడేమో, మాకు 3 దేవతలు. దాంట్లో తప్పులేదు. మేమేమంటున్నాము, మా బీజేపీని రాజకీయ రంగంలో మేమేమంటున్నాము, రాజకీయ రంగంలో బీజేపీని మీరు ఏం చేస్తారో చేయండి. మీరు కాంగ్రెస్ ఒకటే బ్రాహ్మణ్, నువ్వు దానికి మింగిల్ చేయకు, నువ్వు దీన్ని కలపకు. బీజేపీ మమ్మల్ని మా పార్టీని మీరు ఏం రకంగా ఎదుర్కొంటారో ఎదుర్కోండి. దానికి ధర్మానికి ఎందుకు ముడెత్తున్నారు? నేనేమంటున్నాను, దానికి ధర్మానికి ఎందుకు ముడెత్తున్నారు? హిందువుల దేవుళ్ళని ఎందుకు ఉదాహరణ తీసుకుంటున్నావు? మీ ఉన్నత స్థితిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలా వేరే ఉదాహరణ దొరకలేదా? వేరే మత గ్రంథాలకు తీయలేకపోతావా? నేను ఆ రోజు కూడా అడిగిన, ఏ రోజైతే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హిందూ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నాడు తప్ప ఒక్క ముస్లిం దేవుడి మీద ఒట్టు పెట్టుకోలేదు. రాకేష్ అన్న ఒకటే సెకండ్ ఇప్పుడు మనం రాజకీయం కాదన్నా, ఈ లైవ్ అందరు చూస్తుంటారు, రేపు పొద్దున్న రికార్డ్ కూడా నీ వ్యాఖ్యలు నా వ్యాఖ్యలు అందరు చూస్తారు. మనం ఏదో ఒకరి మీద ఒకరు అక్కస్తోటి మాట్లాడుకునేటటువంటి అంశాలే కాదు. అవసరం కూడా లేదు. ఒకసారి ఓర్పుతోటిను ముఖ్యమంత్రి గారు డిసిసి అధ్యక్షులు లెక్క అందరు అయినప్పుడు మీరు రేపు పొద్దున పని చేయాలి అని అంటే, ఒకడు వస్తలేడు, ఒకడు పిలుస్తూ వస్తలేడు, లేకపోతే నా వర్గం కలుపుకుంటలేదు, నా ప్రోటోకాల్ వేస్తలేదు, ఇంకోటి ఏదో చేస్తలేదు,
వాడు నన్ను కలుపుకోబోతలేడు అనేటటువంటి సాకులు కారణాలు ఎవరు కూడా చెప్పనీకే లేదు. ఆ దేవదేవుడినే అందరు మొత్తం ప్రపంచంలో ఉంటున్నటువంటి మనుషులు అందరు కొలుస్తారా? ఒక్కటే దేవుని కొలుస్తారా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దేవుళ్ళని పెట్టుకొని ఆచరిస్తున్నటువంటిది ఆ దేవుని కంటే గొప్పలం మనం కాదు కదా. రేపు పొద్దున నాకు ఈ కారణాలు చెప్పొద్దు, మీరు పని చేసుకుంటే ముందుకు పోవాలి అని చెప్పి ఉదాహరణ చేసిన దాన్ని ఏదో గబ్బులు వేపి దాన్ని ఏదో బూతులు ఎతికి భూతద్దం పెట్టి రాజకీయం చేసి మీరు ఇది తగలన్న తెలంగాణ ఇది చేస్తే ఓట్లు వస్తాయా? అట్లా కాదు రాము, ఇది చేస్తే ఓట్లు వస్తాయా? ఇది చేస్తే ఓట్లు వస్తాయా? ఇది చేస్తే ఓట్లు వస్తాయా? ముఖ్యమంత్రి గారు ఇదే అంశం ఒకటి పరిస్థితి తాజాగా అప్డేట్ వచ్చింది. అప్డేట్ ప్రకారం వక్రీకరించొద్దు, నేను చెప్పినటువంటి అంశం ఇది, ఎట్టి పరిస్థితుల్లో డీసీసీలు కలిసి పనిచేయాలి, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవద్దు, పాత కక్షలు తెర మీద తీసుకోవద్దు అని ఒక కోణంలో చెప్పినా దాన్ని వక్రీకరిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు చిట్చాట్ లో చెప్పారు. నేనేమన్నాను, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదండి. ఇప్పుడు అతనికి ఏదైనా రాజకీయ సందేశం ఇవ్వాలా, వాళ్ళని చైతన్యం చేయాలా, మోటివేషన్ చేయాలా, డీసీసీ అధ్యక్షులు కావచ్చు, తప్పులేదు అది. కానీ దానికి హిందువులని తాగేటోడికి ఒక దేవుడు, మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, 3 కోట్ల మంది దేవుళ్ళ అంటే చుల్లకన భావం కదా. మరి ఎందుకను నేను ఏమంటున్నాను మళ్ళీ ఇట్లా మాట్లాడుతుంది చెప్పింది రాము. ఇప్పుడు నువ్వు అట్లా కాదు రాము, ఇప్పుడు నువ్వు చెప్పింది విన్నాను, అట్లా కాదు, నువ్వు చెప్పింది విన్నాను, నేను చెప్పింది మేము మా ఆలోచన ఏముంటదండి, మా ఆలోచన వ్యక్తిగతంగా ఏముంటదండి మాకు, అంటే మాకు వ్యక్తిగతంగా ఏమవుతుంది రాము, అట్లా కాదు రాము, వ్యక్తిగతంగా మాకు ఏమొస్తుంది చెప్పండి. మేము మాట్లాడుతున్నాం విషయం వచ్చినప్పుడు మనం అందరం కలిసి కొట్లాడతామా, మాకంటే గట్టి కొట్లాడతారా? నేనేమంటున్నాను ఇప్పుడు నేను వేరే ఇప్పుడు మీరు మళ్ళీ దయచేసి మీరు పార్టీ రాజకీయాలకు అతీతంగానే మాట్లాడుతున్నాను. నేను బీజేపీ నాయకుడిగా మాట్లాడతలేను, ఒక హిందూ ధర్మం గురించి నేనేమంటున్నాను. సంరక్షించనీకే మనం ఈ రోజు ఎన్ని కడుతున్నాం? 4 జాగాలలో. ఆ సబ్జెక్ట్ వేరు, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వేరు. అట్లాంటి యాదగిరి గుట్ట కట్టిన నోడగొట్టలేదా? యాదగిరి గుట్ట కట్టిన నోడగొట్టలేదా? యాదగిరి గుట్ట కట్టిండు 1000 కోట్లతో నోడగొట్టలేదా? అట్లా ఓడగొట్టలేదా? యాదగిరి గుట్ట నరసింహస్వామి గుడి కట్టిన నోడగొట్టలేదా? రాజకీయం వేరు, ధర్మాన్ని కించపరచడం వేరు. ఒకటే ఒక మాట సమాధానంకు నేనేమంటున్నా అంటే, హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్న పదానికి ఏ రకమైన పనిష్మెంట్ ఇచ్చినరో హిందూ ప్రజలు తెలుసు. నేనేమంటున్నా పక్కన పెట్టండి. ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించట్లేదు, ముఖ్యమంత్రిని విమర్శించడం లేదు. ఆయన మాట్లాడిన మాటలు ఒకటి ఏదో చులకనగా చేసేది ఉంటే నీకు ఒకవేళ సందేశం ఇవ్వాలనుకుంటే డీసీసీ అధ్యక్షులకు నీ దేశంలో ఎక్కడ కాంగ్రెస్ పోరాడింది, ఎట్లా పోట్లాడింది, కలిసిమెలిసి ఎట్లున్నది, దానికి ఒక విజయంగా మాట్లాడు. తాగెట్టోడికి ఒక్క దేవుడు, 2 పిల్లలున్నోడికి ఒక్క దేవుడు, ఇవేం మాటలండి? అది అతని సంస్కారం కుసంస్కారం తప్పింది ఇంకేమి. ఇప్పుడు నేను ఇప్పుడు తప్పైతే ఒకసారి ఏమున్నది, దాన్ని ఇంకోసారి మాట్లాడద్దు, ఇంకోసారి అది నేను ఆ రోజు అనుకోకుండా మాట్లాడిన తప్పేముంది? ఇప్పుడు దేశంలో కూడా చాలా మంది మేము కూడా తప్పైంది అంటాము, మా ముఖ్యమంత్రి కూడా తప్పైంది అంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సుబ్బు శర్మ అంటారు సారీ చెప్పిండ్రు. కాకుండా పద్ధతిగా ఎట్లా మాట్లాడుతారు లైవ్ లో చెప్పు ఒకసారి. నేను అసలు ఇప్పుడు వేదిక మాట్లాడొద్దు అంటే తాగేటోడికి ఒక దేవుడు, హనుమంతుడు పెళ్లి కానోడికి పెళ్లి అయిన హనుమంతుడు దేవుడు ఆయన చెప్తున్నాడు. మాకు వేదాలు ఈయన రాసిండా? ఈయన రాసిండే గ్రంథాలు అట్లా కాదు. మళ్ళా నీళ్లు కొట్టు అడ్డం కొట్టు మళ్ళీ దీని సబ్జెక్ట్ దాని వల్ల ఉపయోగం ఏమున్నది? నేనేమంటున్నాను, మీరు ఒకవేళ నిజంగా ఈ రోజు వరకు ఏ రాజకీయ నాయకులు చూస్తలేను, ప్రతి ఒక్కడు హిందూ మతం గురించి మేమేమంటున్నాము, మీరు సరైన స్పందించట్లేదు కాబట్టి మేము రాజకీయంగా మాట్లాడుతున్నాం. మీరు ఎవరి నమ్మకాలు వాళ్ళవి, మళ్ళా ముస్లింల నమ్మకాలు వాళ్ళవి, అంటే ముస్లింల నమ్మకాలు వాళ్ళవి, వాళ్ళ మత గ్రంథం ప్రకారం వాళ్ళు ఉంటారు. ఏ తప్పేముంది? మా మత గ్రంథం ప్రకారం మేముంటాము. మేము వక్రీకరణ లేదు, ఏం లేదు. రాము నువ్వు సబ్జెక్టు డైవర్షన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతుంది.